ఒకప్పుడు ఒక పెద్ద అడవి అంచున ఉన్న చిన్న గ్రామంలో పాత గోడలతో ఉన్న ఒక పాడుబడ్డ ఇల్లుండేది. ఆ ఇంటిలో చిట్టి అనే చిన్న ఎలుక నివసించేది. అది చాలా తెలివైనది, కాని కొంచెం భయపడే స్వభావం కలిగి ఉండేది. అదే ఇంటి వెనక భాగంలో నాగు అనే పెద్ద పాము కూడా ఉండేది. అడవిలో అందరూ దానిని చూసి భయపడేవారు. అందుకే చిట్టి కూడా పామును చూసినప్పుడల్లా తన రంధ్రంలో దాక్కునేది. ఒకరోజు చిట్టి ఆహారం కోసం బయటకొచ్చింది. గింజలు వెతుకుతూ ఉండగా ఒక్కసారిగా పాము ఎదురైంది. ఎక్కడికి వెళుతున్నావు చిన్న ఎలుకా అని పాము నిదానంగా అడిగింది. భయంతో వణికిపోయిన చిట్టి, నన్ను తినద్దు, నేను చిన్నదాన్ని, నాకు ఎలాంటి హాని చెయ్యొద్దు అని వేడుకుంది. పాము నవ్వుతూ, ఈరోజు నాకు ఆకలి లేదు, నువ్వు వెళ్ళిపో, కాని జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ రోజునుంచి చిట్టికి పాముపై కొంత నమ్మకం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత గ్రామానికి వచ్చిన ఒక వేటగాడు పామును పట్టుకోవడానికి ఒక పెద్ద వల వేశాడు. ఆహారం కోసం వెళుతున్న నాగు ఆ వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఎవరైనా నన్ను కాపాడండి అని గట్టిగా అరిచింది. ఆ అరుపు విని చిట్టి అక్కడికి వచ్చింది. పాము ఇలా చెప్పింది, చిట్టి, నేను ప్రమాదంలో ఉన్నాను, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. చిట్టి కాసేపు ఆలోచించింది. ఇది నన్ను తినే జంతువే, నేనెందుకు సహాయం చెయ్యాలి అనుకుంది. కాని వెంటనే తన మనసులో మరో ఆలోచన వచ్చింది. కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం మన ధర్మం అని నిర్ణయించుకుంది. చిట్టి తన పదునైన పళ్లతో వలతాళ్లను కొరకడం ప్రారంభించింది. ఒక్కో తాడు తెగిపోతూ ఉండగా చాలా సమయం తర్వాత చివరకు వల పూర్తిగా తెగిపోయింది. పాము బయటకు వచ్చింది. చిట్టి, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నేనీ ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోను అని కృతజ్ఞతతో చెప్పింది. ఆ రోజునుంచి పాము ఎలుకను ఎప్పుడూ హాని చేయలేదు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొన్ని నెలల తర్వాత భారీ వర్షాలు వచ్చాయి. చిట్టి ఉండే రంధ్రంలో నీరు నిండిపోయింది. ఎలుక బయటకు రావడానికి ప్రయత్నిస్తుండగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.